హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కవిత నారాయణ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు ఇంకా నైట్ అయితే వీడియో తీస్తున్నానండి. ఏంటంటే మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. అదే మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంటి దగ్గరే ఈరోజు ఇంకా నైట్ అయితే ఇంకా మేము నైట్ అయితే అన్ని పనులు అయితే చకచక చేసేసుకున్నామండి. ఇంక అందరు మా పిల్లలందరూ పడుకున్నారు, నేను ఒక్కటే మేలుకొని ఉన్నాను అనమాట. మాకు ట్రైన్ వచ్చేసి 12 కండి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. అందుకోసమే నేను ఒక్కటే మేలుకొని ఉన్నాను. ఇంకా సో ఫ్రెండ్స్, స్టేషన్కి అయితే వచ్చేసాం. చూడండి, ఇప్పుడే ఆటోలో మా పిల్లలు పడుకున్న వాళ్ళని లేపుకొని మరీ నేను స్టేషన్కి ఇంకా ఆటోలో అయితే ఎక్కించుకొని వచ్చేసాము. చూడండి, మా కర్నూలు రైల్వే స్టేషన్ అయితే ఇది, మా కర్నూలు సిటీ. మా ఆటోలోనే వచ్చాంలేండి మేమైతే స్టేషన్కి. మా పిల్లలు, నేను, మా ఫ్యామిలీ ఒకటే వెళ్తున్నాం అన్నమాట. తిరుపతికి వెళ్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా అక్కడ ఆటోకి అయితే డబ్బులు ఇచ్చేసి అయితే మేము ఇంకా వెళ్తున్నాం, లోపలికి అయితే వెళ్తున్నాం. లగేజ్ అయితే కొంచెమే ఉందిలేండి, ఎక్కువేం లేదు. మేము ఎందుకంటే లగేజ్ ఎక్కువ పెట్టుకోము, అందుకోసం లగేజ్ పెట్టుకొని ఒక బ్యాగ్ మా ఆయన, ఒక బ్యాగ్ నేను, ఇంకంతే ఇంకా వెళ్తున్నాము. ఇంకా ట్రైన్ అయితే ఇంకా 12కి కదండి. ఇంకా మాకు 20 మినిట్స్ అయితే ట్రైన్ టైం అయితే ఉందన్నమాట. ఇంకా 20 మినిట్స్లో ట్రైన్ అయితే వస్తుంది. స్టేషన్లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. మేము టికెట్లు అన్నీ ముందే బుక్ చేసుకున్నాంలేండి. ఇంకా అక్కడ చూడండి, ట్రైన్ అయితే ఏదో ఆగి ఉంది, దాన్ని అలా చూస్తూ వెళ్తున్నాము. ఇంకా యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవాలన్నమాట, అవతల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. ఇంకా అలా వెళ్తున్నాము. మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు, నిద్ర మబ్బులో ఉన్నాడండి. ఇంకా అలాగే వీడియో అయితే తీస్తున్నాడు మా అబ్బాయి అయితే మా పిల్లలందరికీ ఇంకా నిద్ర తెగలేదండి. అర్ధరాత్రి కదండి, ఇంకా ఆల్రెడీ తిని పడుకొని ఇప్పుడు ట్రైన్ టైం అయ్యేసరికి ఇంకా లేసి వచ్చామన్నమాట. ఇంకా అవతలకి నడుచుకుంటూ వెళ్ళలేమని లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము. ఇంకా లిఫ్ట్ లేక ఎక్కి వెళ్ళిపోదామని చెప్పేసి మా వారైతే ఇంకా లిఫ్ట్లోకి పోదాం పదండి అని లిఫ్ట్ అయితే ఇంకా ఆన్ చేశాడు. లిఫ్ట్లోకి ఎక్కాము. లిఫ్ట్లోకి ఎక్కి మేము ఇంకా దిగుతున్నాం. దాంట్లో ఎక్కితే అసలు కళ్ళు తిరుగుతాయండి, అసలుకి లిఫ్ట్లో ఎక్కితే అసలుకి. అదే చెప్తున్నాను అనమాట. ఇంకా అలా మేమైతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా లిఫ్ట్లో వెళ్ళిపోయి ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 2నో 5 ఉందండి, నాకైతే సరిగ్గా గుర్తులేదు. అక్కడికైతే వెళ్తున్నాం. ఇంకా మా ట్రైన్ టైం ఇంకా 20 మినిట్స్ ఉందండి. ఆ లోపల మేము నిదానంగా చకచకగా వెళ్ళాలన్నమాట. ఇంకా పిల్లలతో ఎలాగైనా కొంచెము ముందుంటేనే మేలు కదండి. ఇప్పుడు హడావుడిగా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడేదానికంటే నిదానంగా వెళ్ళడమే మంచిదనేసి ఇంకా ఒక 1/2 అవర్ ముందే మేము ఇంటి నుంచి బయలుదేరామన్నమాట. ఇంకా అలా అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి, అసలు ఎవ్వరు లేదంటే ఫుల్ రద్దీ ఉంటుంది. కానీ ఇది అర్ధరాత్రి కదండి, అందుకోసమే ఇక్కడైతే ఎవరు లేరు, కింద అయితే ఉంటారేమో. ఇంకా అలా మెట్లు దిగైతే మేము ఇంకా వస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా వస్తున్నాం. బ్యాగులు ఎత్తుకొని రావాలంటే ఇంకా అసలు చాలా కష్టంగా అండి. ఇంకా అలాగే కష్టంగానే మెట్లు దిగుతున్నాము. ఇంకా అలా వచ్చేసాము. ఇంకా వచ్చి కాసేపు స్టేషన్లో కూర్చొని ఉన్నాం. అలా ఒక 10 మినిట్స్ కూర్చునే లోపల రైలు అయితే వచ్చిందండి. ఇంకా రైల్లోకి ఎక్కాక చూపిస్తానో లేదో అండి, అందుకోసమే ముందే అయినంత వరకు అని వీడియో అయితే తీశాను. ఒకవేళ ట్రైన్లో కూడా నాకు టైం ఉంటే వీడియో తీస్తాను, లేదంటే లేదనేసి ఇక్కడైతే ముందు తీశాను. ఇంకా మా ప్లాట్ఫామ్ దగ్గర అయితే మేము కూర్చున్నాము. చూడండి, అక్కడ ఒక రైలు ఆగింది. రైళ్ళు ఇంకా అలా వస్తూ పోతూనే ఉంటాయి. యువతలో ఒక ట్రైను, అవతల ఒక ట్రైను, అన్నీ అలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ డాడీ కొంచెం జోక్స్ వేస్తూ అక్కడ నవ్వుకుంటున్నాము. మా పిల్లలు అయితే ఇంకా నిద్ర మబ్బు అయితే వదలలేదు. మా ఇద్దరు అమ్మాయిలకు వాళ్ళు ఊకే సైలెన్స్ కూర్చున్నారు. అక్కడ మా అబ్బాయి అల్లరి చేస్తున్నాడు అనమాట. అక్కడ ఇక్కడ ఎగరడము, గెంతడము, దూకడము అలా చేస్తున్నాడు. మేము ఊరికే ఉండురా, ఇక్కడ ట్రైన్ వస్తుంది, అట్లా చేయకూడదని చెప్తా ఉన్నాం అనమాట. ఇంకా సో ఫ్రెండ్స్, ఇంకా అలా అయితే మేము ఇంకా స్టేషన్కి అయితే ఇంకా వెళ్ళి ఒక 10 మినిట్స్ అయితే అలా కూర్చుని ఇంకా అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి కాలక్షేపం చేసే లోపలే
ఇంకా ట్రైన్ కూడా వచ్చే టైం అయిందని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి, ఇస్తూనే ఉన్నారు. ఇంకా అనౌన్స్మెంట్ ఇంక ఇచ్చేసరికి మేము కూడా ఇంకా అలర్ట్ అయిపోయామన్నమాట. ఇంకా చెప్తున్నారు దాంట్లో అయితే మైక్లో అయితే చెప్తున్నారు మీ ట్రైన్ వస్తుంది అనేసి చెప్తున్నారు. ఇంకా చూడండి, ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఆ క్లిప్ అయితే తీయలేదండి, ఇది ఎక్కువసేపు ఆగదనేసి చకచకా వెళ్ళి ముందు మా సీట్లు ఏవైతే వచ్చాయో ఆ నెంబర్లు చూసుకొని ఆ నెంబర్లలో మా పిల్లల్ని మేము ముందు కూర్చోబెట్టేసాం, మా పిల్లల్ని పడుకోబెట్టేసాంలేండి. అదిగోండి అక్కడ మా పెద్దమ్మాయి చూసారా, మా పెద్దమ్మాయి, పైన వచ్చేసి మా అబ్బాయి, వాళ్ళిద్దరిని అక్కడ పడుకోబెట్టాం తలా ఒక బెర్త్లో. ఇక్కడ కింద వచ్చేసి మా చిన్నమ్మాయి, అక్కడ మా చిన్నమ్మాయి కూడా పడుకుండిపోయింది. ఈ సీట్లో వచ్చేసి నేను మా హస్బెండ్ కూర్చున్నాము ముందు. వాళ్ళని పడుకోబెట్టేసి లగేజ్ ఎక్కడవక్కడ సెట్ చేసేసి వాళ్ళందరినీ తర్వాత మేము పడుకుందాం అనేసి ముందు కూర్చున్నాము. ఇంకా టీసీ రావాలి కదండి, టీసీ కూడా వచ్చాడు అవతలకి. ఆ టీసీ వచ్చి మన టికెట్లు కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మాదే నెక్స్ట్ వచ్చేది, టీసీ మా వచ్చి చెక్ చేస్తాడు. అవన్నీ అయిపోయిన తర్వాత ఆరామ్సే పడుకుందాం అనేసి మేము ఇంకా అలా అయితే ఇంకా కూర్చొని ఒకే చూస్తూ ఉన్నాం. ట్రైన్ కూడా మూవ్ అయిందండి, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. కర్నూలు సిటీ కూడా దాటే అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది ట్రైను. ఇంకా అలా అయితే ఎక్కి కూర్చున్నామండి. ఈసారి తిరుపతికి వెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అసలు చాలా ప్లానింగ్స్ ఉన్నాయండి. ఈసారి అయితే మేము తిరుపతికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, తిరుచన్నూరు పద్మావతి అమ్మవారిని, అలాగే మా పిల్లలు జూకి కూడా వెళ్ళాలనుకున్నారు, మేము అలాగే కాళహస్తికి కూడా వెళ్ళాలనుకున్నాం. ఈసారి అయితే అలా ప్లాన్ చేసేసుకున్నాం. మరి ఎలా అవుతుందో ఏమో తెలియదండి. దర్శనం అయితే నైట్ కండి మాకు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో చూస్తున్నా.